అంగము గట్టిగా పడడానికి, లావు అవ్వడానికి ఏది మంచిది? ఉట్టి ఆయిలా? లేకపోతే ఆయిల్‌తో పాటు లేహమా? అని చాలామంది అడుగుతున్నారు. చూడండి, నేను ఇప్పడు వరకు ఏవైతే చెప్పానో, ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నా దగ్గర మెడిసిన్స్ తీసుకున్నారంటే, అదే వాళ్ళకు రిజల్ట్ వస్తది. నేను ఎప్పటికి చెప్తూ ఉంటాను. నాకు చాలామంది ఫోన్ చేస్తారు. ఆయిల్ పంపియండి సార్ అంటారు. ఉట్టి ఆయిల్‌తో మీకు రెస్పాన్స్ రాదు. ఆ ఆయిల్ పెడితే మీకు అప్పటిదప్పుడు నో డౌట్ అక్కడ మంచిగుంటుంది. కానీ అది మెయింటెనెన్స్ కొరకు. ఏమి ప్రాబ్లమ్ లేనప్పుడు మీరు అది యూజ్ చేసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది హెల్తీగా ఉంటుంది. లూబ్రికెంట్ లాగా కూడా పనిచేస్తుంది. కానీ ఎవరికైతే అంగస్తంభన ప్రాబ్లమ్ ఉంది, ఎవరికైతే అంగం గట్టిగా పడట్లేదు, ఎవరికైతే ప్రాబ్లమ్ ఉందో వాళ్లకు లోపల నుంచి ట్రీట్మెంట్ చేయాలి. అంటే వాళ్లకు ఒకవేళ అంగం గట్టిగా పడట్లేదు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన వైఫల్యం, ఈడి ఇలాంటి ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఉట్టి ఆయిల్ తీసుకొని పెడతారంటే కుదరదండి. వాళ్లకు మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ మెడిసిన్స్‌లో హల్వా ఉంటుంది. మా యునానీలో హల్వా అంటారు. ఈ హల్వా మళ్ళీ వేరియస్ టైప్స్ ఉంటాయి. దీంట్లో మేము మాజూన్ అంటాము, జవారిష్ అంటాము, ఇత్రిఫల్ అంటాము. ఇవన్నీ చాలా రకాల హల్వాలు ఉంటాయి. మనము అవి యూజ్ చేస్తాము. ఆ హల్వాతో పాటు మీరు ఒకవేళ ఆ ఆయిల్ కూడా యూజ్ చేస్తే కాంబినేషన్‌లో అదరగొట్టేస్తది అది. మీ అంగము గట్టిగా ఉంటుంది. డెఫినెట్లీ మీరు అప్పుడప్పుడు పర్ఫార్మ్ చేయొచ్చు. చాలామంది యువకులు ఎవరికైతే పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఇప్పుడు పెళ్ళిళ్ళకి కొంచెం టైం ఉంది. 1 మంత్, 2 మంత్, 3 మంత్స్, 4 మంత్స్ అలాంటి వాళ్ళు నా దగ్గర వస్తారు. మెడిసిన్స్ నా మెడిసిన్స్ వాడిన తర్వాత ఎంత కాన్ఫిడెంట్ అయిపోతారంటే వాళ్ళు ముందుకెళ్తారు. అయితే ఇది ఒక ఎడ్యుకేషన్ లాగా తీసుకోండి మీరు. నేను మీకు ఒకవేళ మీరు హెల్తీ ఉన్నారంటే మెయింటైన్ చేసుకోండి. దాని కొరకు మీరు ఆయిల్ తెప్పించుకోవచ్చు. ఆయిల్ పెడితే ఆయిల్ మీరు డెఫినెట్లీ యూజ్ చేయొచ్చు. తిలా ఆయిల్ ఏదైతే ఉంటుందో 2, 3, 4 చుక్కలు అంగం పైన వేసి మీరు యూజ్ చేయొచ్చు. బట్ కాంబినేషన్‌లో ఎప్పుడైతే ఆయిల్ మరి హల్వా 2 ఉంటాయో అది దాని రెస్పాన్సే వేరు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తదంటే, ఇప్పుడు ఇది ఆయిల్. ఈ ఆయిల్ అంగం పైన వేసిన తర్వాత మసాజ్ చేస్తారు. చేసి ఈ ఆయిల్ ఎంత స్పెషల్ అంటే ఇది పెట్టుకొని పడుకోవాలి మీరు. వాష్ చేయనవసరం లేదు. పొద్దున అంతా అబ్జర్వ్ చేస్తారు. ఇది నార్మల్ ఉన్న వాళ్ళకు మంచి ఎరెక్షన్ కావాలని కోరుకున్న వాళ్ళకు నార్మల్ ఎరెక్షన్స్ వస్తున్నాయి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ పార్ట్నర్‌కి డ్రైనెస్ ఉంది. మీరు ఏదైనా బయట నుంచి లూబ్రికెంట్స్ అవన్నీ తెచ్చుకోకుండా ఇది వాడొచ్చు. ది బెస్ట్. అలాగే హల్వా ఉంటుంది. హల్వా అంటే ఇది ఒక స్వీట్నర్ లాగా. దీన్ని ఎలా తయారు చేస్తాం? తేనెతో తయారు చేస్తాం మేమైతే. తేనె నీళ్ళు ఉంటాయి కదా, అందులో మెడిసిన్స్ ఉంటాయి, అవి వేసి తయారు చేస్తాం. ఇది ఒక చెంచా, ఇదొక అంటే ఆయిల్ పెట్టడానికి, దీంతో పాటు మళ్ళీ క్యాప్సూల్ అవన్నీ ఈ కాంబినేషన్లో ఎప్పుడైతే వాడతారో మీకు లోపల నుంచి ట్రీట్మెంట్ అవుతుంది. మీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్ హార్మోన్స్, లవ్ హార్మోన్ అంటారు దాన్ని, అది రిలీజ్ అవుతుంది. బాండింగ్ పెరుగుతుంది మీలో. అది లిబిడో ఏదైతే ఉంటుందో అంటే ఆసక్తి చేయాలని, అది కూడా మీకు పెరుగుతుంది. అది పెరిగిందంటే కథం ఇక అది మీకు సిల్డినఫిల్ వైగరా లాగా పనిచేస్తుంది ఆ ఫీల్. అయితే కోరికలు ఎక్కువ అవ్వడానికి హల్వా వాడాలి. హల్వా ఆయిల్‌తో కోరికలు ఎలా పెరుగుతాయండి? ఆయిల్‌తో కోరికలు పెరగవు. అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభనకు రావడానికి కారణాలు ఏముంటాయో అది పరిశీలించిన తర్వాత ఏం అవసరమో నేను ఇస్తాను. ఉట్టి హల్వా ఇచ్చండి, ఉట్టి ఆయిల్ పంపించండి, ఆ క్యాప్సూల్ పంపించండి అంటే అలా కుదరదు. మొత్తం కిట్ వాడాలి. ఎవరైతే కంప్లీట్ ట్రీట్మెంట్ చేసుకోవాలని ఉందో ఎవరికో వాళ్ళే మాతోని కాంటాక్ట్ అవ్వండి. ఉట్టిగానే మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, అది ఉట్టిగా ఆయిల్ పంపియండి, ఉట్టిగా హల్వా పంపియండి అంటే అలా కుదరదు. మీకు తగ్గదు. మీ ప్రాబ్లం తగ్గకపోతే మీకు డిసప్పాయింట్ అవుతే మీరు నాకు అంటే అంత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండవు. అందుకే ఏదైనా సరే మీరు టైం ఇవ్వండి, కొంచెం వాడండి, మెల్లిమెల్లిగా నిదానంగా. ఎప్పుడో ఉంటే రెస్పాన్స్. ఇంగ్లీష్ మందులు లైఫ్ లాంగ్ వాడుతుంటారు. దీనికి ఒక కొంచెం మంత్స్ అని ఇవ్వాలి కదా ఎట్లైనా. అలా కాకుండా 2 దినాలు, 5 దినాలు అయిపోయినాయో, 10 దినాలు అయినాయి, మనకు ఎంత రెస్పాన్స్ రాలేదు ఏంది అన్నట్టు కొంచెం కొంతమంది బిహేవ్ చేస్తారు. అది తప్పు. మీరు నిదానంగా యునాని మందులు అన్న తర్వాత కొంచెం నిదానమైన మీలో పేషెన్స్ రావాలి. అవి ఆ పేషెన్స్ వస్తేనే మీరు మంచిగా బిహేవ్ చేయగలుగుతారు. ఎప్పుడైనా సరే ట్రీట్మెంట్ అప్పుడు మీకు కోపము, చిరాకు లేవద్దు.
టైం ఇవ్వాలి, దీనికి ట్రీట్మెంట్కి టైం ఇవ్వాలి, మందులు వాడటానికి టైం ఇవ్వాలి. అయితే ఎప్పుడైనా సరే షార్ట్ కట్లు మేము వెళ్తున్నాను కదా బయట, అట్లా వాడాలనడానికి ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి, క్యాప్సిల్ ఇవ్వండి అంటారు నా దగ్గర. దానికి మన దగ్గర ప్లేస్ లేదండి. మీరు ట్రీట్మెంట్ నడుస్తూ ఏదో ఒకటి మీకు మధ్యలో మంచిగా ఎరెక్షన్స్ రావాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, దాంతోపాటు ఏదో మనం మెడిసిన్స్ ఉంటాయి మన దగ్గర, అవి ఇస్తాం, అది వేరే విషయం. కానీ ఎప్పుడైనా సరే కంప్లీట్ ట్రీట్మెంట్ కావాలంటేనే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎరెక్షన్ ఏదైతే ప్రాసెస్ ఉందో అదంతా స్మూత్ ప్రాసెస్. మైండ్ నుంచి స్టార్ట్ అవుతుంది, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, నర్వ్స్ అంతా స్టిమ్యులేట్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పోతుంది, అంగం మంచిగా లావ్ అవుతుంది. ఇంత పెద్ద ప్రాసెస్ అవుతుందండి. ఏ చిన్న లోపమైనా సరే అది ఆగిపోతుంది. మరి దాన్ని రిపేర్ చేస్తూ రావాలంటే టైం కూడా పడుతుంది, మీకు హల్వా కూడా అవసరం పడుతుంది, కొన్ని క్యాప్సూల్స్, కొన్ని ట్యాబ్లెట్స్ కూడా అవసరం పడుతుంది. అది కాకుండా ఉట్టిన ఆయిల్ వెండి పెట్టేస్తే తక్కువ అవుతుంది కదా అంటే ఎక్కడ వరకు అది అండర్స్టాండింగ్. మేము ఏమంటామంటే ఆయిల్ వేయడం వలన మీకు మంచిగా గట్టిగా అవుతుంది, మీ అంగం దృఢంగా, మీరు రాత్రంతా మంచిగా చేయగలుగుతారని. కానీ ఎవరికైతే అంగస్తమన వైఫల్య ప్రాబ్లం ఉంది, ఎవరికైతే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉంది, వాళ్ళకి కాదండి. ఇది ఎవరైతే ఇప్పుడు చాలామంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొంచెం సెన్సిటివ్ పెనిస్ లాగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఇది కొంచెం మంచిగా పనిచేస్తుంది, తొందరగా అయిపోతుంది, వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది. కొంతమందికి ఎరెక్షన్స్ రావు, వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది. అంటే ఎరెక్షన్స్ రావు అంటే అది పెట్టగానే అప్పటిదప్పుడు వస్తుంది. ఏజ్ చిన్నగా ఉంటారు వాళ్ళు, 25, 20 వాళ్ళకు ఏంటంటే పెళ్ళి అప్పుడే అవుతుంది, అయిపోతుంది. కానీ ఎవరికైతే అంగస్తమన వైఫల్యం ప్రాబ్లం వచ్చేస్తుంది వాళ్ళకు కిట్ వాడాల్సి వస్తుంది. సో వ్యూవర్స్, ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్, ఈ లైంగిక సమస్యలు మీకు వేదాంతూ వస్తుంటాయి, అందుకే మీ డైట్ మంచిగా పెట్టండి, మీ నిద్ర మంచిగా పెట్టండి, మీ మైండ్లో ఏది పొల్యూషన్ పెట్టుకోకండి. అంటే స్ట్రెస్ లెవెల్స్, ఇంట్లో కిట్కిట్ భార్యతో అది ఇది ఏం పెట్టుకోకండి, మంచిగా ఉండండి. ఎప్పుడైనా సరే మీరు ప్రశాంతంగా ఉంటే, మంచిగా ఉంటేనే మీ లైఫ్ ముందుకు మంచిగా వెళ్తుంది. సెక్స్లో డెఫినెట్లీ వీక్లీ ట్వైస్ పార్టిసిపేట్ అవ్వండి. వీక్లీ ట్వైస్ చాలు. లేదు సార్ నేను రోజు అవుతున్నాను అంటున్నాడు. మరి రోజు అవుతున్నాడు అంటే రాబోయే రోజుల్లో కూడా రోజు డైలీ పర్ఫామ్ చేయలేరు కదా. ఒకవేళ మీకు ఉంటే మీరు వెళ్ళండి, ఎనర్జీ ఉంటే. బెస్ట్ ఈజ్ అడ్వైజబుల్ యునాని ట్రీట్మెంట్లో ఏంటంటే వీక్లీ ట్వైస్ చేస్తే మీకు కూడా మీ పార్ట్నర్ కూడా మంచి సంతృప్తి ఉంటుంది. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, MD, యునాని, నాంపల్లి, హైదరాబాద్.